మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు, గౌరవ డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అక్క గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి మా యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసి, ఈ అభినందనల ద్వారా ఈ యొక్క సభ ద్వారా మా యొక్క పంచవృత్తులు ఆచరిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణులకి ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క సభ కూడా జరగడం జరిగింది. మరి మా యొక్క ఏ వైద్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీ ద్వారా కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మా యొక్క డైరెక్టర్లుగా అదేవిధంగా చైర్మన్గా ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా యువకుల నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, అదేవిధంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో వెనుకబడినటువంటి అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి 5 వృత్తి కళాకారులు, అంటే మీరందరూ కూడా విశ్వకర్మగా పిలువబడుతున్నటువంటి వడ్రంగులు కావచ్చు, శిల్పులు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, కమ్మలు కావచ్చు, అదేవిధంగా ఇనుప ఇతర పనిచేసినటువంటి కంచాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సామూహికంగా విశ్వకర్మగా భావిస్తూ ఈరోజు మనం ఇంతగా విశ్వకర్మ సంబంధించిన మన స్వామిజీ పూజ చేసుకోవచ్చు. మనము 5 కళలు ఉన్నాయంటే 5 శిరస్సు ఉన్నటువంటి వ్యక్తిగా ఈ 5 కులాలు కూడా ప్రధానంగా కలిసినటువంటి ఒక విశ్వకర్మ గ్రూపుగా ఈ రోజు ఉదయం నచ్చింటాడు మా సోదరు చెప్పారు. ఉదయం లేచినప్పటి నుంచి రాక పడుకుని దాకా ప్రతి క్షణము కూడా, ప్రతి వస్తువు కూడా ఈ 5 చేసినటువంటి వస్తువులతో ఆధారపడి జీవిస్తున్నటువంటి మన ప్రత్యేకించి మన భారతీయులు ఈరోజు ప్రతి దినం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కళాకారులు కానీ, లేకపోతే చేతి పరివారం కావచ్చు, లేకపోతే ఒక కళా సంపదని వాళ్ళు సృష్టించేటువంటి వ్యక్తులుగా మనం కూడా గౌరవించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తుపెట్టుకుని ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తాను ఉన్నాం, బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ ఆదేశాలు కష్టపడుతుంటే బీసీ వర్గానికి అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఈ సందర్భంలో తప్పకుండా విశ్వకర్మ కార్పొరేషన్ కూడా అత్యధిక నిధులు ఇవ్వాలి, ఇస్తున్నారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరి సంక్షేమం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం విశ్వకర్మ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే మీరు చేతి అంటే మీ కళలు ఏదైతే మీరు సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే ఒక షోరూమ్ పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా వస్తువులు కొనుక్కొని తయారు చేసి అమ్ముకోవడానికి కావచ్చు, ₹1,00,000 వరకు దాదాపుగా మీకు 5% బ్యాంకు కొనుక్కొని 18 నెలల్లో మళ్ళీ తిరిగి కట్టేలాగా మీకు ఈరోజు ప్రోత్సహిస్తా ఉంది. అదేవిధంగా ₹2,00,000 ఇస్తే 36 మీకు ఇస్తాము. కాబట్టి పిఎం విశ్వకర్మను ఉపయోగించుకోవాలంటే తప్పకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారం కేంద్ర ప్రభుత్వం కూడా వస్తాయని తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మీరు ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ 15 రోజులు ప్రతి రోజు కూడా ₹500 మీకు స్టైపెండ్ రూపంలో ఇచ్చి మీకు ట్రైనింగ్ కూడా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే తప్పకుండా మీకు బ్యాంక్ లోన్లు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి పిఎం విశ్వకర్మకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ కావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాను.
ఇప్పుడు ఈ రోజు మేము పనిముట్లు కొనుక్కుంటే ఇన్సెంటివ్ గా కేంద్ర ప్రభుత్వం కూడా మీకు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ కూడా మీకు ఉంది. కాబట్టి ఈ విశ్వకర్మ స్కీమ్ అనేది చాలా పెద్ద ఎత్తున అందరికీ ఉపయోగపడేలాగా ఈరోజు దేశవ్యాప్తంగా మా ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీ గెలిపించినటువంటి మీ యొక్క రుణాలను తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీ సమస్యలు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఏదైనా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే లేకపోతే ఇతర కార్యక్రమం ఉంటే తప్పకుండా మా ఇద్దరి సహకారం, ఎమ్మెల్యే గారి సహకారం, నా సహకారం ఉంటుంది. ప్రత్యేకించి మీరు చెప్పినటువంటి పెద్ద పెద్ద పనులు ఏమైతే ఉన్నాయో మన స్వర్గమక్క గారు, ఎందుకంటే ఈ రోజు 50,000 కోట్ల బడ్జెట్ బీసీలకి కేటాయించారు. కాబట్టి ఇందులో సింహభాగాన్ని కూడా మనం విశ్వకర్మలకు అందజేయాలి. విశ్వకర్మలకు తప్పకుండా అందరికీ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా ఈరోజు ఎవరైతే డైరెక్టర్ గారు చైర్మన్ ఎన్నుకుంటారో మీ యొక్క కమిటీ ద్వారా ఈ యొక్క విశ్వకర్మ సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి కూడా పరుగులు పెట్టాలి, మంచి కార్యక్రమాలు చేపట్టాలి. తద్వారా అందరికీ కూడా ఈ టెంపుల్ ని దాదాపు సాధ్యత 1982 నుంచి విశ్వకర్మ బ్రాహ్మణులుగా ఓల్డ్ టౌన్ అంటే ఈ టెంపుల్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది. ముఖ్యంగా ఈ టెంపుల్లో దాదాపు ఇది నాకు తెలిసి 10వ కార్యక్రమం. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఇక్కడికి వచ్చి నేను అటెండ్ అవుతున్నాను. దేనికంటే ఈ టెంపుల్ అయితే ఏమి, అలాగే ఇక్కడ ఉన్న రంగాచార్య కానీ, గురుప్రసాద్ గారు కానీ ప్రతి ఒక్కరు నాకు అభిమానస్తులు. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఫస్ట్ నాకు తెలుగుదేశం పార్టీ స్థాపించడమే బీసీలతో స్థాపించడం, ఈరోజు రాజకీయ అవగాహన కల్పించడం కానీ ఇంకోటి తీసుకొని అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గంలో దాదాపు 11 స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు వస్తే 7 మందికి బీసీకి ఇప్పించిన ఘనత అనంతపురం నియోజకవర్గం. దానికి ప్రత్యేకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అన్న రంగాచార్య గారు నాకు 40 డేస్ ముందు అనంతపురం సీట్ అనౌన్స్ అయిన తర్వాత చాలా మంది అనంతపురం నియోజకవర్గంలో వ్యతిరేకించారు. కానీ సోదరుడు రంగాచారి గారు ఫస్ట్ ఓల్డ్ టౌన్ లోనే ప్రోగ్రాం పెట్టించి, అన్నా మేము ఉన్నాం, మనమంతా కలిసి పనిచేద్దాం, తెలుగుదేశంలో గెలిపించుకుందాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు ముందు ఉండి నన్ను నడిపించిన దానికి ఈరోజు మీ అందరి ముందు ప్రత్యేకంగా రంగాచార్య కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మేము యాక్చువల్గా కార్పొరేషన్ చైర్మన్ కే మేము ట్రై చేసాం మేడం, సారీ, మేము రంగాచారానికి కార్పొరేషన్ చైర్మన్ గానే ఇప్పిద్దామని చెప్పేసి ట్రై చేసాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇది వల్ల కేవలం డైరెక్టర్ గానే మిగిలిపోయాం. ఖచ్చితంగా ఫ్యూచర్ లో రంగాచార్య అయితేమి, అలాగే విశ్వకర్మ బ్రాహ్మణులకి ఇక్కడ రాజకీయ చైతన్యం కానీ చాలా తక్కువ ఉంది. కేవలం దాదాపు 7,000 ఓట్లు అర్బన్ నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో మాకు కనిపించేది రంగాచార్య ఒక్కడే లీడర్ గా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ, జీవితకాలం సూర్య చంద్రులున్నంత కాలం ఈ రోజు వీరబ్రహ్మం గారి చరిత్ర మరవలేని వారం మనమంతా. మరి నిజంగా ఎందుకంటే జరిగింది, జరగబోయేది, జరిగేది చెప్పగలిగిన కాలక్రమానికి చెందిన వారసులు మీరందరూ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి చాలా సంతోషంగా ఈ మీటింగ్ జరిగింది. నేను తెలియజేసేది ఒక్కటే, మరి మనం అందరం బీసీలో, మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు స్వాతంత్రం వచ్చిందే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే మన బీసీలో భాగమైన మన విశ్వ బ్రాహ్మణుల కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆనాటికి అన్న నందమూరి తారక రామారావు గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం మనం అందరం చూసాం. మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రబాబు నాయుడు విషయం మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. మరి మన చంద్రబాబు నాయుడు గారు బీసీలను హక్కును చేర్చుకున్న వ్యక్తి, మరి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి, అందుకు నిధులు కేటాయించిన వ్యక్తి కూడా మన చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ చెప్పారు. మరి నేను తెలియజేసేది ఒకటే, మన బీసీల కష్టాలు, విశ్వ బ్రాహ్మణ మరి సంఘాని కష్టాలు మనకన్నా మన చంద్రన్నకే ఎక్కువ తెలుసన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కులం వారు ఇంకా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఏ కులానికి మనం ఆర్థికంగా భరోసా ఇవ్వాలి, మాకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ, సవితమ్మ ఈ బీసీ వెల్ఫేర్ అంటే తెలుగుదేశం అంటే బీసీలు, ఆ
మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ చైర్మన్ గారు, మీ మాజీ చైర్మన్ గారు, మీ డైరెక్టర్లు అడిగినట్లుగా ఖచ్చితంగా మరి ఏదైతే ఆ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిందో అవి ఖచ్చితంగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాం. ఉన్నవి కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇందాక పడిన వర్గాల కులాలకు కూడా అందాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మన యువ నాయకుడు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్ర సమయంలో మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదే విధంగా విశ్వ బ్రాహ్మణ సంఘాలకు స్కిల్ ట్రైనింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ప్లేస్ లో అది తన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వర్ణ కళాకారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఒక స్కిల్ ట్రైనింగ్ పెట్టి మరి ఎవరైతే నిపుణులున్నారో వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆదరణ పథకం ద్వారా ఆదరణ 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మన బీసీల కోసం, బీసీలో భాగమైన మన విశ్వ బ్రాహ్మణులకు కూడా మరి చైర్మన్ గారితో కుల